హాయ్ గాయ్స్, ఇవాల్టి వీడియోలో మీకు ఈరోజు కరెంట్ అఫైర్స్ టాప్ 10 బిట్స్ నేర్చుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, చంద్రుడు ఆవలి వైపుకు వ్యోమ నౌక పంపిన దేశం ఏది? మీరు తెలిసిన వారు ఆలోచించండి. ఆన్సర్ అనేది మీకు 20 సెకండ్స్ తర్వాత డిస్ప్లే అవుతుంది. ఓకే, చంద్రుడి ఆవలి వైపుకు వ్యోమ నౌక పంపిన దేశం చైనా. సెకండ్ క్వశ్చన్, నేపాల్ చీఫ్ జస్టిస్గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? నేపాల్ చీఫ్ జస్టిస్గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? మీకు ప్రతి క్వశ్చన్ 30 సెకండ్స్ అనేది ఉంటుంది. 20 సెకండ్స్ క్వశ్చన్ ఉంటుంది, తర్వాత మీకు డిస్ప్లే అవుతుంది ఆన్సర్. సో నేపాల్ చీఫ్ జస్టిస్గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారంటే చోలేంద్ర షంషేర్ జేబీ రాణా. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ప్రపంచ జ్ఞాపక శక్తి పోటీల్లో స్వర్ణ భారత సంతతి బాలుడు ఎవరు? ప్రపంచ జ్ఞాపక శక్తి పోటీల్లో స్వర్ణ భారతి సంతతి బాలుడు ఎవరు? సో ఆన్సర్ చూసుకున్నట్లయితే మనం ధ్రువ్ మనోజ్. ఓకేనా? ధ్రువ్ మనోజ్. అండ్ ఫోర్త్ క్వశ్చన్, అమెరికా ప్రతినిధుల సభలో ఏ పార్టీకి ఆధిక్యం వచ్చింది? అమెరికా ప్రతినిధుల సభలో ఏ పార్టీకి ఆధిక్యం వచ్చింది? ఈ వీడియో పూర్తిగా చూడండి, ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవ్వే వీడియో. సో మనం ఆన్సర్ చూసుకున్నట్లయితే అమెరికా ప్రతినిధుల సభలో డెమోక్రాట్ పార్టీకి ఆధిక్యం వచ్చింది. ఓకేనా? ఇలా రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ పొందాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్, లఘు చిన్న పరిశ్రమల అభివృద్ధిపై వేసిన కమిటీకి ఎవరు నేతృత్వంలో వహిస్తున్నారు? లఘు చిన్న పరిశ్రమల అభివృద్ధిపై వేసిన కమిటీకి ఎవరు నేతృత్వంలో వహిస్తున్నారు అని మనం చూసుకున్నట్లయితే యూకే సిన్హా నేతృత్వంలో వహిస్తున్నారు. యూకే సిన్హా. అండ్ ద సిక్స్త్ క్వశ్చన్, ఇంధన రంగంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏ శాఖ మంత్రి ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు? ఇంధన రంగంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏ శాఖ మంత్రి ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు? మన ఆన్సర్ చూసుకున్నట్లయితే పెట్రోలియం శాఖ. పెట్రోలియం శాఖ మంత్రి ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అండ్ సెవెంత్ క్వశ్చన్, భారత మ్యూచువల్ ఫండ్ల సంఘం ప్రకారం ఆస్తుల నిర్వహణ సంస్థల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న సంస్థ ఏది? సో మనం ఆన్సర్ చూసుకున్నట్లయితే మొదటి స్థానంలో ఉన్న సంస్థ హెచ్డిఎఫ్సి. ఓకేనా? హెచ్డిఎఫ్సి. అండ్ ఎయిత్ క్వశ్చన్, జిఎంఆర్ గ్రూప్కి ఏ దేశ ఎయిర్పోర్టుతో ఒప్పందం కుదుర్చుకుంది? జిఎంఆర్ గ్రూప్కి ఏ దేశ ఎయిర్పోర్టుతో ఒప్పందం కుదుర్చుకుంది? సో దీని సరి అయిన సమాధానం వచ్చి మలేషియా. మలేషియా ఎయిర్పోర్ట్తో ఒప్పందం కుదుర్చుకుంది జిఎంఆర్ గ్రూప్కి. అండ్ నైన్త్ క్వశ్చన్, 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ ప్రారంభమైంది? 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ ప్రారంభమైంది అని మనం చూసుకున్నట్లయితే దీని సరి అయిన సమాధానం వచ్చి జలంధర్. ఓకేనా? జలంధర్లో మనకి 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభమైంది. అండ్ లాస్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్, దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓగా ఎవరిని నియమించారు? దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓగా ఎవరిని నియమించారు? సో దీని సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే రాకేష్. దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓగా రాకేష్ను నియమించడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్ అనేది భాగంలో
ఈ 10 బిట్స్ అనేది నేర్చుకున్నాం. అదేవిధంగా ఈ వీడియో కనుక చూసిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఈ వీడియో కింద కనిపిస్తున్న లైక్ బటన్ లైక్ చేయండి. అదేవిధంగా ఇటువంటి రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ పొందాలనుకున్న, కాంపిటేటివ్ జాబ్ ఇన్ఫర్మేషన్ పొందాలనుకున్న సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోని కూడా మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ జై హింద్.